హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఈత బ్లాక్ క్రాప్స్ అంటారు. ఇది తెల్లవారుజామున సుమారు 5 గంటలకు మా బోట్లు బయటకు వచ్చాయి. అప్పుడు అనుకోకుండా ఇది ఎలా బయటపడిందో ఇసుకలోనే ఉంది. చూడండి, ఇప్పుడు సమయం మ్యాక్సిమం లేదంటే 2 అవుతుంది. ఎన్ని గంటలు నీటిలో లేకుండా ఇసుకలో ఉండి ఇంకా ప్రాణంతో ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, తనకు అది మౌత్ అండి, అది ఆహారమైన ఏదైనా దాని నుంచి వెళ్తుంది. దానికి ఇక్కడ చూడండి, ఎంత కొంత వాటర్ కావాలి. దానికి వాటర్ ఉంటే ఇంకా అది చాలా ఎక్కువసేపు బ్రతకగలదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కాళ్ళు ఎలా ఆడిస్తుందో. చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దీన్ని నేను సేవ్ చేశాను, మామూలుగా వాటర్లో పెట్టాను. అప్పుడప్పుడు చిన్న చిన్న కెరటాలు కూడా వస్తాయి. అది చూడండి, అలా ప్రాణం వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. ఆల్రెడీ దీనికి ఒక గోరు లేదు, చూస్తారు కదా. ఇలాంటిది ఇక్కడ లేదు, ఆల్రెడీ యాక్సిడెంట్లో పోయింది దీనికి. చూడండి, ఇంకా ప్రాణంతో కొట్టుకుంటుంది అలాగా. చూడండి, చివరి వరకు చూడండి వీడియో. అసలు ఏమవుతుందో ఏమవుతుంది, ఎందుకంటే దీన్ని నేనే సముద్రంలో పడేసాను. కొన్ని సేవ్ చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ప్రాణం ఎలాగా. ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా నడుస్తుందో. ఫిజికల్ హ్యాండిక్యాప్లు అంటారు దీన్ని. చూడండి ఎలా లేపుతుంది కూడా. కరవడానికి చూడండి ఎంత. ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్రతిరోజు కూడా నేను ఛానల్లో పెడతాను. నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి చేపలు, మంచి విలువైన చేపలు చాలా ఈ నా ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు. చూడండి, 2 మచ్చలు ఉన్నాయి. దీన్ని బ్లాక్ పీత అంటే నల్ల పీత అంటారు. ఇది సముద్రంలోనే దొరుకుతుంది, బయటిది కాదు. మన ఛానల్ మొత్తం సీషోర్ మీదే నడుస్తుంది, అంటే సముద్రం. చూడండి గోరు ఎలా లేపిందో. మందులో వేలెట్టే వరకు కట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక కాలు లేదు దానికి. యాక్చువల్గా మనం భాష మాట్లాడుకుంటే కాలు అండాలి. మేము అనేది ఏంటంటే గోరు అంటాం. ఓకే, బాగుంది కదా. చూడండి ప్రాణంతో ఎలా కొట్టుకుంటుందో. ఇది సేవ్ చేసామండి, లాస్ట్కి సముద్రంలో పడేసింది. దానికి ఆయుష్ ఎంత ఉంటే అంత అలా బ్రతుకుతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ వాటర్ వచ్చింది, అది అలా వెళ్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడండి. ఎందుకంటే భూమి మీద ప్రతి మనం చూస్తాం, కానీ సముద్రంలో ప్రతి జీవి మనకు తెలియాలంటే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా సముద్రం లోపలికి వెళ్ళి మీకు కావాల్సిన ప్రతి చేపను నేను మీకు ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ప్రాణం ఇంకా కొట్టుకుంటూనే ఉంది, చూస్తారు కదా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, సముద్రం చూడాలంటే చాలా ఆనందపడతాం, కానీ సముద్రం దగ్గర ఉన్న చేపలు చూడాలంటే ఇంకా ఆనందపడతాం. అది మీకు అందిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా.
ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోతుంది అది, పంపించేస్తాను మెల్లగానే పంపించేస్తాను. ఇంకెంతసేపు కూడా ఉంచకూడదు, దానికి కూడా ప్రాణం బయట ఎంతసేపు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి నా ఛానల్ ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, తింటే తింటారు మా వాళ్ళు. చూడండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్.